అందరికీ నమస్కారం. నేను మీ హైమారెడ్డి. వికసిత భారత్ సంకల్పంతో భారతదేశాన్ని విశ్వగురువు స్థానంలో ఉంచడం కోసం అనేసి ప్రయత్నం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2024-25కు సంబంధించినటువంటి బడ్జెట్ని మన ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఒక మహిళగా ఈనాడు ఒక మహిళకి గౌరవం ఇచ్చి నరేంద్ర మోదీ గారు మరి నిర్మలా సీతారామన్ గారికి ఆర్థిక శాఖ మంత్రి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇన్నిసార్లు ఒక మహిళకి ప్రాధాన్యతనివ్వడం ఇది చాలా గొప్ప విషయము. మరి భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరి తరపున కూడా నేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. భారతదేశాన్ని ఒక మంచి స్థానంలో నిలబెట్టడం కోసం అనేసి ఇప్పుడు 10 సంవత్సరాల నుండి కూడా ఈ దేశానికి, ఈ దేశ అభివృద్ధికి మహిళలకు ఏ విధంగా పాటుపడాలి, మరి నిరుద్యోగ యువకులకు ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలను తీసుకురావాలి, ఏ విధంగా నిరుద్యోగ సమస్యను తొలగించాలి, మరి రైతులను ఏ విధంగా ఆదుకోవాలి, రైతులకు ఏ విధంగా అండగా ఉండాలి అంటూ ఈ 10 సంవత్సరాల నుండి కూడా బడ్జెట్ని తీసుకొచ్చి ప్రతి ఒక్క రంగంలో కూడా ముందుకు తీసుకుపోతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరి నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్తో పాటు మరి ఎన్నో రకాల సంక్షేమ ఫలాలు ఇన్ని రోజులు ఎలాగైతే ఈ 10 సంవత్సరాల నుండి సంక్షేమ ఫలాలను ఇస్తూ వస్తున్నారో అదేవిధంగా ఇప్పుడు కూడా ముందు కూడా విశ్వగురువు స్థానంలో నిలబెట్టడం కోసం అనేసి మహిళలకి, నిరుద్యోగ యువకులకు, రైతులకి, మరి మన రాష్ట్ర ప్రజలకు, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను ఏ విధంగా అభివృద్ధి చెందించాలని ఒక ఆలోచనతోటి ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి 10 సంవత్సరాల నుండి తెలంగాణ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చినటువంటి సంక్షేమ ఫలాలను చాలా వరకు కూడా వారి యొక్క సంక్షేమ పథకాలుగా చెప్పడం జరిగింది. వాళ్ళు అనునిత్యం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని ద్వేషిస్తూ ఈనాడు అసలు కనబడకుండా బీఆర్ఎస్ పార్టీ అనేదే కనబడకుండా పోయినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏం మాట్లాడుతుంది? నిన్న తెలంగాణ రాష్ట్రానికట బడ్జెట్ ఇవ్వలేదట. 10 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేసేదే కేంద్ర ప్రభుత్వం అన్న విషయం మర్చిపోతున్నారు రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి ప్రతి ఒక్క పథకం పేదవాడు అన్నం దిన్న నుంచి మొదలుపెట్టే గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన నుంచి మొదలు పెడితే, ఒక మనిషి పుట్టుకతో మొదలు పెడితే, ఒక బిడ్డ పుట్టుకతో మొదలు పెడితే చనిపోయేంత వరకు కూడా ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చేది కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు అన్న విషయం మర్చిపోతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎన్నో రకాల సంక్షేమ ఫలాలు మహిళలను ఏ విధంగా ఆదుకోవాలి, సమాజంలో మహిళలు బాగుపడడానికి, బయటికి రావడానికి, మహిళలు అన్ని రంగాలలో ఏ విధంగా అభివృద్ధి చెందాలని ఆలోచించి మరి ఎన్నో రకాల లోన్లు, ముద్రా లోన్లు, పిఎం స్వనిధి కింద లోన్లు, ఎంఎస్ఎంఈ లోన్లు, ప్రతి ఒక్క మహిళని ప్రతి ఒక్క రంగంలో బయట పెట్టడం కోసం అనేసి ఎన్నో రకాల సంక్షేమ ఫలాలు, లోన్లు ఇవ్వడం జరిగింది, రుణాలు ఇవ్వడం జరిగింది. నిరుద్యోగ యువకులకు స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా కొన్ని కోట్ల రూపాయల రుణాలను అందించినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. కరోనా కష్టకాలంలో భారతదేశాన్నే కాకుండా పక్కనున్న ప్రపంచ దేశాలన్నింటిలో కూడా మంచి స్థానంలో నిలబడి దేశాలన్నింటినీ ఆదుకున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. రైతులకు అండగా నిలబడి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన, మరి రైతులకు ఏ విధంగా పాటుపడాలని అనునిత్యం రైతుల కోసం మరి కొత్త పరికరాలను తయారు చేయించుకుంటూ ఈనాడు రైతులందరికీ అండగా నిలబడ్డటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. గర్భిణీ స్త్రీలకి మంచి పౌష్టిక ఆహారం అందించడం, బిడ్డ ఉడితే మాతృవందన స్కీమ్ కింద 6,000 రూపాయలు, 12,000 రూపాయలు పంపించినటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం.
ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం బాగుపడ్డది ఏదైనా అంతో ఇంతో అంటే దానికి కారణం కేంద్ర ప్రభుత్వం. కడుపు నిండా అన్నం తింటున్నారు. మహిళలందరికీ అన్ని రకాల సంక్షేమ ఫలాలను అందించి మరి ఉజ్వల యోజన గ్యాస్ కావచ్చు, టాయిలెట్లు కావచ్చు, మహిళలకి మరి స్కీమ్స్ కావచ్చు, పేదవాళ్ళకి మరి ఆరోగ్యశ్రీ కావచ్చు, ఆయుష్మాన్ భారత్ కావచ్చు, అన్ని రకాల సంక్షేమ ఫలాలను అందిస్తున్నటువంటి ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీరు అప్పుడు కొట్లాడినరు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది, అన్యాయం చేసింది, 7 లక్షల కోట్ల అప్పు చేసింది అని. మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? 7 లక్షల కోట్ల అప్పు ఎట్లా తీర్చాలో చూడు ముందు. నువ్వు తెలంగాణ రాష్ట్ర ప్రజలపై మీ పడ్డటువంటి భారాన్ని నేను ఎట్లా తొలగించాలనేది ఆలోచించకుండా, నువ్వు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా దొంగ హామీలన్నీ ఇచ్చి ఈనాడు ఒక్క ఉచిత బస్సు తప్ప మహిళలకి నువ్వు ఏదైనా నువ్వు అన్నటువంటి ఒక్క పథకం అన్నా ప్రజలకి అందజేసినవా? నువ్వు మోదీ గారి గురించి మాట్లాడేటువంటి అర్హత నీకు లేదు ముఖ్యమంత్రి గారని తెలియజేస్తున్నా. మోదీ గారు అన్న మాట ప్రకారంగా 2047 భారతదేశాన్ని ఒక విశ్వగురు స్థానంలో నిలబెడతారు. ఆర్థికంగా ఖచ్చితంగా ఇంకా ఇంకా ఎదుగుదల అనేది మన భారతదేశానికి ఉండే విధంగా ప్రయత్నం చేస్తారు. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇంకా ఇంకా భారతదేశం అంటే సలాం కొట్టే రీతిలో ముందుకు పోతుందని తెలియజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ముందు మీరు చేయాల్సింది తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని రోజులు ఉన్నటువంటి అప్పుల్ని ఎట్లా తీర్చాలి, నేను ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఎట్లా నెరవేర్చాలి, మరి మహిళలను ఏ విధంగా ఆదుకోవాలి, నిరుద్యోగ యువతి యువకులకు ఏ విధంగా నోటిఫికేషన్లు ఇవ్వాలి, జాబులు మీలాన్ని విడుదల చేయాలి, జాబులను కల్పన ఉపాధి కల్పనని ఏ విధంగా కల్పించాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి స్టార్టప్ ఇండియా లోన్లు, ముద్రా లోన్లు, ఈ విధంగా ఎన్నో రకాల సంక్షేమ ఫలాలని నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ విధంగా అందించాలని ఆలోచించాలి తప్ప తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ ఇవ్వలేదు, ఇది కాదు మాట్లాడాల్సింది. తెలంగాణ రాష్ట్రం ఈనాడు అభివృద్ధి చెందిందంటే దానికి కారణం ఎవరు? ఇంకా ముందు విశ్వగురు స్థానంలో నిలబెట్టినప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తానన్నది ఎవరు? మరి నేషనల్ హైవేస్ కల్పించింది ఎవరు మనకి? మరి ఈనాడు రైల్వే స్టేషన్లు చూస్తే అప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైల్వే స్టేషన్లు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి రైల్వే స్టేషన్లు? మన ఎయిర్పోర్ట్లు ఎట్లున్నాయి? మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్లు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి ఎయిర్పోర్ట్లు? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇప్పటికీ నువ్వు తేడా గమనించినట్లయితే నీ నోటి నుండి ఒక్క మాట కూడా రాదు. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కావచ్చు, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త అనునిత్యం ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పాటుపడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ముందు కూడా ప్రజల కోసం మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలే కావచ్చు, ఎమ్మెల్యేలే కావచ్చు, ప్రజాప్రతినిధులే కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా అనునిత్యం తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పాటుపడతారని, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇంకా ఎన్నో రకాల సంక్షేమ ఫలాలు అందజేస్తారని తెలియజేస్తూ మరి భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం.